ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. చీకటి శక్తులన్నీ మీరే కూల్చివేయండి, మీరే బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదట దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడివేయబడను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. చాలు, ఒక్క నిమిషం. సారీ. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరితో చాలా భారం కలిగి మాట్లాడుతున్నాడు. మనం కూడా అవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. ఇందుని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ముఖ్యంగా మనం చూస్తే దేవుడు మన మీద చాలా ఆశ పెట్టుకొని ఉన్నాడు, చాలా భారం కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు కూడా ఆ ప్రేమ అర్థమవుతుంది, ఆయన భారము మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మొత్తం ఫ్యూచర్ గ్రంథం అని, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇందులో రాయబడ్డది. పరిశుద్ధులు ప్రార్థన చేసిన తర్వాత, ఆ ప్రార్థనలన్నీ సమకూర్చబడిన తర్వాత 7వ ముద్ర విప్పినప్పుడు 7 దూతలు కనిపించినాయి. 7 దూతలు ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర పెట్టుకొని ఉంది. బూర అదొక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, హెచ్చరిక ఇవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ బూర పెట్టుకున్నప్పుడు 7 దూతల్లో వాళ్ళు సిద్ధపడ్డారు అని మనం నిన్న వచనం ద్వారా చూసినాం. ఈ 7వ వచనంలో మనం చూస్తే ఎప్పుడైతే 7 దూతల్లో ఒక దూత బూర ఊదంగానే రక్తముతో మిళితమైన వడగండ్లు అంటున్నాడు. అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. వడగండ్లు అని అంటే ఏంటంటే అగ్ని ఇంకా నీరు కలిసి వచ్చేదని వడగండ్లు అంటారు. హల్లెలూయా. మొదట దూత బూర ఊదినప్పుడు రక్తము మిళితమైన వడగండ్లు మిక్స్ అయ్యి భూమి మీద పడ్డది. అప్పుడు ఏమైందంటే భూమిలో 3వ భాగం అంతా 75% భూమి కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డ అంతయు కాలిపోయింది అని ఇక్కడ రాయబడ్డది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ప్రియమైన వారలారా, వడగండ్లు అనేది దేవుడు ఒక్కడే క్రియేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే అగ్ని దగ్గర నీళ్ళు వస్తే అగ్ని న్యూట్రల్ అయిపోతుంది, అగ్ని ఉండదు. నీళ్ళ దగ్గర అగ్ని వచ్చిన నీళ్ళను న్యూట్రల్ అయిపోతుంది. ఈ రెండు కలిసి ఉండలేవు అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వడగండ్లు ఇట్లనే పడినప్పుడు వాళ్ళ చెట్లు ఇవన్నీ కూడా పాడైపోయినాయి.
జంతువుల మీద పడినప్పుడు కూడా అవి కూడా ఇబ్బంది పడ్డాయి. హల్లెలూయా. అగ్ని వడగండ్లు, సేమ్ అలాంటి అగ్ని వడగండ్లు రక్తముతో మిళితమై, అంటే ఆ మొదటి దూత బూర ఊదినప్పుడు చాలా భూమి మీద రక్తపాతం జరగబోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంతోమంది చనిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు జరుగుతుంది బ్రదర్? మనం ఎత్తబడిన తర్వాత జరుగుతుందా, లేకపోతే భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుందా? ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏంది పరిస్థితి అనేది మనకి డౌట్ వస్తుంది. హల్లెలూయా. ఎన్నో థియరీస్ ఎన్నో రకాలుగా చెప్తా ఉన్నది. అయితే దేవుని ప్రియమైన వారలారా, కొంతమంది ఏమని చెప్తారంటే, దేవుని రాకడ జరిగిన తర్వాత, పరిశుద్ధులందరూ ఎత్తబడి గుంపులో వెళ్ళిన తర్వాత భూమిని నాశనం చేయడానికి దేవుడు ఇట్లా చేస్తాడని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఇది జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కొంతమంది ఏమో దేవుని రాకడలో ప్రజలు ఉన్నప్పుడే ఇలాంటివి జరగబోతున్నాయి, చాలా భయంకరమైన దినాలు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరుగుతాయి అన్నమాట. ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నేనేం చెప్తున్నా అంటే, అది ఎప్పుడైనా జరగని మనం సిద్ధపడి ఉంటే సరిపోతుంది. ఎందుకు అనంటే, ఎందుకు ఈ లోకం శాశ్వతం కాదు అంటే ఈ ప్రకటన గ్రంథం చెప్తుంది. బూర ఊదినప్పుడు అంట ఆకాశంలోకి వెళ్ళి వడగండ్లు పడతాయంట. భూమిలో సగభాగం కంటే ఎక్కువ భాగం, 75%, 4 భాగాలుంటే 3 భాగాల వరకు మొత్తం నాశనం అయిపోతుంది. పంటలు నాశనం అయిపోతుంది. హల్లెలూయా. మనం ఉన్నప్పుడే జరిగింది అనుకోండి, ఆ బాధ మనమే భరించాలి. మనం లేదు అన్న టైంలో జరిగింది అనుకోండి, తర్వాత మన వంశం భరించాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుని ప్రియమైన వాళ్ళ, దేవుడు ఆ వడగండ్లు ఆ ప్రపంచము నాశనం చేయటానికి దేవుడు పూనుకున్నాడు. ఆయన ప్రేమామయుడు కదా బ్రదర్, ఆయనని నాశనం చేయటం ఇష్టం కాదు కదా అంటే అట్లేం ఉండదు. ఫస్ట్ యేసుప్రభు వారు గొర్రెపిల్ల వలె వచ్చిండు, బలైపోయాడు అందరి కోసం. రెండోసారి సింహం లెక్క వస్తున్నాడు. సింహము బలి అవ్వదు, బలి తీసుకుంటుంది. సింహం చెప్పింది వేదం. ఇంకా హల్లెలూయా. ప్రపంచంలో సింహం కంటే చాలా పెద్ద జంతువులు ఉన్నాయి, కానీ సింహంని రాజుగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే, దాని టీవీ అంటే మనం చూసే టీవీ కాదు, అంటే దాని నడక, దాని యాటిట్యూడ్, దాని స్వభావం. హల్లెలూయా. రాజు లాంటి స్వభావం ఉంటుంది సింహం. సింహం ఏం చేస్తుందంటే వెనుక నుంచి దాడి చేయదు, ముందు నుంచి దాడి చేస్తుంది. దాంట్లో ఉన్న స్పెషాలిటీ, నేను వస్తున్నాను, నాకు ఆకలేస్తుంది, నాతో నువ్వు తప్పించుకో చూద్దాం అని పరిగెత్తుతుంది. ఆకలి వేసినప్పుడు అది వేటాడుతుంది. మంచిగా తిన్నదనుకో, ముందో లేదని వస్తే కూడా పట్టించుకోదు. నాకు ఆకలి లేదు కదా, ఎందుకు తినాలంటుంది. ఎంత ఆకలి ఉంటే అంత కోపం ఉంటుంది దానికి. ఆ కోపానికి ఏదో ఒకటి పట్టి తినేస్తుంది. దానికి ఇంకా వేరేది ఏం తెలియదు. అది పెద్ద జంతువా చిన్న జంతువా, నేను తినగలుగుతానా లేనా, పాపం ఏమి ఉండదు. యేసుప్రభు వారు కూడా మధ్యాకాశంలో రాబోతున్నాడు, భూమి మీద కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయనకి కనికరము ఇదంతా ఏమి ఉండదు, మొత్తం తీర్పే ఉంటుంది అన్నమాట. చాలా ఘోరం. మనల్ని నేర్పించిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఆ తీర్పులో భాగస్థులుగా అవుతారు. ఈ విషయాలు తెలియని వాళ్ళు లోకానికి ఇష్టానుసారంగా జీవిస్తారు. ఈ విషయాలు అర్థమైన వాళ్ళు తమను తాము సిద్ధపరచుకుంటారు. హల్లెలూయా. భూమి నాశనం అవబోతుంది,
చెట్లు కూర మొక్కలు అన్నీ నాశనం అయిపోతాయి. ఎటు చూసినా మరణాలే, ఎటు చూసినా రక్తపాతమే. చాలా భయంకరమైన దినాలు చివరి రోజుల్లో ఉంటాయి. దానికి ముందు ఎవడని చచ్చిపోయాడు అనుకో, చాలా అదృష్టవంతుడు. హల్లెలూయా. లేదు అంటే అసలు ఆ దినాలు చూడలేమన్నమాట. అంత భయంకరంగా మరి దేవుని రాకడ దినాలు ఉండబోతున్నాయి. చాలా భయంకరం, చాలా శ్రమ, చాలా వేదన, దాన్ని వర్ణించలేమన్నమాట. చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. మీరేం బ్రదర్ అట్లట్లా చెప్తున్నారు, అవన్నీ జరగవు బ్రదర్ అని అంటే అట్లా కాదు. ప్రకటన గ్రంథం ఇచ్చిండే అందుకు. భవిష్యత్తు గురించి చెప్పే గ్రంథం ఒకటే గ్రంథం, అది ప్రకటన గ్రంథం. కొంచెం దానియేలు గ్రంథంలో రాయబడ్డది, కొంచెం హెజికేల్ గ్రంథంలో రాయబడ్డది, కొంచెం తెస్సలోనిక పత్రికలో రాయబడ్డది. అసలు సిసలు సత్యము ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. చాలా చర్చెస్లో ప్రకటన గ్రంథం చెప్పరు. ప్రకటన గ్రంథం చెప్తుంటే భయం అవుతుంటుంది. విశ్వాసులు వెళ్ళిపోతారేమో, అర్థం కాదేమో, మనకు అది అవసరమా. చాలా తక్కువ మంది ఉన్నారనమాట ప్రకటన గ్రంథాని కోసం చెప్పేవాళ్ళు. నేను ఉదయకాల సమయంలో వాక్యం చెప్పటం మొదలుపెట్టినప్పుడు రోజు ఒక్కొక్క అధ్యాయము వివరించినాం. అట్లా నేను నిర్గమ కాండం అయిపోయింది, ఆది కాండం అయిపోయింది. తర్వాత లేవి కాండం చెప్పాలని ఆశపడినప్పుడు, లేవి కాండం వద్దు ప్రకటన గ్రంథం చెప్పాలని ఆశపడినప్పుడు రోజుకొక అధ్యాయం చెప్దామని అనుకున్నా. కానీ ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పింది ఏంటంటే రోజుకొక అధ్యాయం కాదు, రోజుకొకటే వచనం చెప్పు అన్నాడు. అయితే దాదాపు ఒక 6 months 8 months అయ్యింది ప్రకటన గ్రంథం మొదలై. ఇప్పటికి మనం 8th చాప్టర్లోనే ఉన్నాం. మధ్యలో మళ్ళీ 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ నెలలో మళ్ళీ పుంజుకుంది. హల్లెలూయా. ఒక వచనం కోసమే 1 గంట మాట్లాడచ్చు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే దినాలు చాలా భయంకరం. ఒక కరోనాను చూసి మనం ఏదో అమ్మో ఇంత భయంకరంగా ఉంది ఏందండి అని అనుకుంటాం. జస్ట్ శాంపుల్ అది. రాబోయే దినాల్లో పెద్ద పెద్ద చర్చిలన్నీ క్లోజ్ అయిపోతాయి. పెద్ద పెద్ద దేవాలయాలు, మస్జిద్లు ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి, ఏముండవు. కావాలంటే చూసుకోండి. ఎందుకంటే మా సార్ అంత్యక్రీస్తు అనే వ్యక్తి వచ్చి అనేకులను ఆకర్షించుకుంటాడు, అద్భుతాలు స్వస్థతలు చేసి. ఇక మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయనకి శత్రువు ఎవరు అంటే ఓన్లీ దేవుని సంఘం. భూమి మీద ఉన్న దేవుని సంఘం, క్రైస్తవుని బాగా టార్చర్ పెడతాడు ఆయన. భయంకరమైన టార్చర్ ఉంటుంది. అప్పటికి మనం ఉంటే టార్చర్ భరిస్తాం. టార్చర్ అన్న భరించాలి, లేదు అని అంటే ఆయన దగ్గరికన్నా వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి పోయినాము అని అంటే పరలోక రాజ్యం ప్రవేశం లేదు. ఇక్కడ ఉండాలి అంటే ఆయన ఏమో భూమి మీద బతకనియ్యాడు. చంపడు, చంపేంతగా టార్చర్ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు టార్చర్ ఉంటుందంటే నేనే యేసు ప్రభుని అని ఆయన అందరిని ఆకర్షించుకొని అందరినీ పిలుచుకుంటా ఉంటే దేవుని సంఘము ఆయన మనం ఏం చేస్తామంటే ఈయన అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు, నిజమైన క్రీస్తు కాదు అని మనం ప్రకటిస్తూ ఉంటాం. ఆయన కోపం వస్తుంది. ఇక అంత్యక్రీస్తు చేతి కింద బాగా డబ్బులు ఉన్నోళ్ళు, రాజకీయవేత్తలు ఎంతోమంది ఉంటారు. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ, అంతకుముందు ఆంధ్రాలో ఒక ఖాతా కూడా లేకుండా ఇప్పుడు ఆంధ్రాలో కూడా వచ్చింది, తమిళనాడులో కూడా వచ్చింది. మొత్తం ఇండియా మొత్తం బీజేపీ ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మా హైదరాబాద్కి బీజేపీ రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొత్తం ఇండియా మొత్తం బీజేపీ ఉండాలి, మొత్తం హిందువులే ఉండాలి, మిగతా కులాలంతా కూడా వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఎన్నో రాత్రి బాగా ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రాటజీస్ రాస్తున్నారు, స్కెచ్లు వేస్తారు, ఎన్నో జరుగుతున్నాయి. హల్లెలూయా. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారధి కూడా ఏముండదు, మొత్తం అంత్యక్రీస్తుకు జయ కొట్టేస్తారు అందరు.
చాలా ప్రాముఖ్యం. అంత్యక్రీస్తు టార్చరు అనుభవించాలి. అప్పటికి దేవుని రాకపోతే కూడా ఈ భూమి మీద జరిగే విపత్తులన్నీ కూడా మనం చూడాలి. అది చూడటానికి మనకు ధైర్యం కావాలి. హల్లెలూయా. మనకి విశ్వాసం కావాలి. ఆ ధైర్యము, విశ్వాసము, ఆ తెగింపు ప్రార్థన జీవితం ద్వారానే వస్తుంది. హల్లెలూయా. ప్రార్థించేవాడు తెగింపు కలిగి ఉంటాడు. ప్రార్థన చేయనివాడు ప్రతి చిన్న దానికి భయపడతాడు. అమ్మో 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 అని. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసే వ్యక్తికి చాలా తెగింపు ఉంటుంది. కాబట్టి రాకడ దినాల్లో మనం సిద్ధపడాలి. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన లోపల తెగింపు అనేది ఉండాలి. మన లోపల ప్రార్థన జీవితం అనేది ఉండాలి. లేదు అనంటే స్టోరీ క్లోజ్ అయిపోయినట్టే, ఇంకేం ఉండదు. నువ్వు బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, పరిశుద్ధాత్మ పొందే ఉండొచ్చు, అద్భుతాలు స్వస్థతలు చేసి కూడా లాస్ట్కి అంత్యక్రీస్తు మాయలో పడిపోవాల్సిందే. హల్లెలూయా. ఎంత ఘోరంగా ఉంటుందంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, డాడీ పాలు అంటారు, మమ్మీ పాలు అంటారు, పాలు తాగిపిద్దాము అని అంటే అంత్యక్రీస్తు దగ్గర పోవాలంటారు. అంత్యక్రీస్తు ఇచ్చిన సర్టిఫికెట్ ఉందా అని అంటారు. ముద్ర వేయించుకున్నావా నువ్వు అని అంటారు. లేదు సార్, అంత్యక్రీస్తుని నేను లేను, మేము క్రైస్తవులం అని అంటే అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు అంటారు ఆయన. ఈయనేమో పిల్లోడేమో పాల కోసం ఏడుస్తాడు. అట్లా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పిల్లలు బక్కగా అయిపోతుంటారు, భయంకరంగా ఏడుస్తుంటారు. అమ్మో పిల్లోడు చచ్చిపోతాడేమో అని అంత్యక్రీస్తుకు లోబడిపోతారు. క్రైస్తవులు, పాస్టర్లు అంత్యక్రీస్తుని లోబడకపోతే పిల్లోడు చచ్చిపోతాడు. హల్లెలూయా. అట్లనే భార్య బాగుండదు, హాస్పిటల్ పోవాలంట, అంత్యక్రీస్తు పర్మిషన్ కావాలంటారు. అంత్యక్రీస్తు పర్మిషన్ లేకపోతే ట్రీట్మెంట్ కాదు. హల్లెలూయా. ఇల్లు అమ్ముకొని తిందాము, ఇల్లు అమ్ముతే పైసలు వస్తాయి, అంత్యక్రీస్తు పర్మిషన్ ఉందా అని అడుగుతారు. లేదు, అంత్యక్రీస్తు అసలు ఆయన ఎవడో తెలియదు అని అంటే నువ్వు కూడా ఎవడో మాకు తెలియదు అంటారు. ఇలాంటి భయంకరమైన విపత్తు జీవితము మనం చూడబోతున్నాం. చాలా దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది, జరిగిపోతుంది. ఈ 2050 లేదా 2075 లోపల దేవుని రాకడ వచ్చేస్తుంది నా అంచనా ప్రకారం. ఎందుకంటే చాలా పీక్ స్టేజ్లో ఉన్నాం మనం, ఎప్పుడైనా రావచ్చు. అయితే ఆ శ్రమలు, ఆ వేదనలో దేవుడు మనకి ఓదార్పిస్తాడు, నెమ్మదిస్తాడు. తన బిడ్డల్ని తను ఏదో రకంగా కాపాడుకుంటాడు. అయితే మనము ఆ రాకడలో సిద్ధపడటానికి మనల్ని మనం ఇప్పటి నుంచే సిద్ధపరచుకోవాలి. ఇది నేను చెప్పే మెసేజ్. హల్లెలూయా. సిద్ధపాటు లేకపోతే మనకి ఏం తెలియదు. సిద్ధపాటు లేకపోతే సక్సెస్ అనేది ఉండదు. సిద్ధపాటు లేకపోతే స్థిరత్వం అనేది ఉండదు. సిద్ధపాటు మన జీవితంలో లేనప్పుడు ఒక గురి లేని పక్షిలక మనం పరిగెత్తుతూ ఉంటాం. మనం బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? సండే ఎందుకు చర్చికి పోవాలి? వాక్యం బాగా లోతుగా ఎందుకు నేర్చుకోవాలి? ప్రార్థన సహవాసం కలిగి ఎందుకు ఉండనంటే ఇందుకే. గురి యొద్దకు పరిగెత్తాలి. దర్శనం యొద్దకు, మన దర్శనాన్ని మనం కాపాడుకోవాలి. మన దర్శనాన్ని, మన గురిని, మన భారాన్ని మనం మొయ్యాలి. దాని మీదనే మనకు ఎక్కువ ఫోకస్ ఉండాలి. లేదు అని అంటే ఇక సేమ్ అన్యుల్ టైప్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ, దేవుని రాకడ అతి త్వరలో ఉంది. అన్న రాకడలో మనము సిద్ధపడదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దాన్ని భరించుకుందాం, సహించుకుందాం. మన ఇంట్లో వాళ్ళు ఎన్నో మాటలు అంటారు, భరించుకుందాం, వదిలేద్దాం. ఏం చేస్తాం? మనకు చంప మీద కొడతారు, భరించుకుందాం, సహించుకుందాం. మనకు వేదన వస్తుంది, మనకి రోగం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకుపోరు. నీ వల్ల నా డబ్బులు ఇన్ని పోయినాయని ఏడ్చేటోళ్ళు ఉంటారు. భరించుకుందాం, ఏం చేస్తాం? కానీ ప్రార్థన జీవితాన్ని పెంచుకుందాం. ప్రార్థనలో ప్రతి విషయాన్ని సిద్ధపరచుకుందాం. లేదు అని అంటే అంత్యక్రీస్తు దాంట్లో మనం కూడా పోవాల్సిందే. ఇంత మంచి బతికి ఇంటెనకల చచ్చినట్టు అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి.
దేవుని విషయంలో ఏదైనా వదులుకోండి, ఏం కాదు. పైసలు పోతున్నాయా, పోని. పైసలు పోతున్నాయంటే మనం డబ్బులు ఇచ్చి మర్చిపోమని చెప్తలేను నేను. హల్లెలూయా. ప్రార్థన జీవితానికి ఆటంకపరిచే కొన్ని సమయాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. దాన్ని వదులుకుందాం. ఎక్కువ తిండి తింటే ఎక్కువ లేజినెస్ వస్తుంది, ఎక్కువ ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది. దాన్ని వదిలేద్దాం. హల్లెలూయా. తక్కువ తిండి తిందాం, కొంచెం యాక్టివ్నెస్ ఉంటుంది బాడీలో, ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. మధ్యాహ్నం టైంలో పడుకోకుండా ఉందాం. దానివల్ల సోమరితనం పెరుగుతుంది. నిద్ర వస్తుంటే ఒక ఛాయో డికాషన్ తాగి ముఖం మీద నీళ్ళు కొట్టుకుందాం. భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఆ టైంలో అందరూ మధ్యాహ్నం టైంలో పడుకుంటారు, మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ రాకడ సిద్ధపడాలా ప్రభువా. చాలా ఇంపార్టెంట్. ఎన్ని చేసినా కానీ, ఎంత సేవ చేసినా, ఎంత క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుని, ఎంత ప్రేయర్ చేసినా, దేవుని రాకడలో మాయమైపోతే ఇక మనంత దౌర్భాగ్యుడు ఎవడు ఉండడు. అంటే దేవుని రాకడలో మనం సిద్ధపడకపోతే వేస్ట్ అయిపోతుంది. చాలామంది దేవుడు వస్తాడు, ఆయన రాకడకు సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి, సంఘాలు శ్రమల గుండా వెళ్ళాలి అనే కాన్సెప్టే లేదు. అసలు దాని గురించి మాట్లాడుతూనే లేరు. చిన్నగా ఉన్నప్పుడు వాక్యాలు ఎట్లుంటుండే అంటే, నువ్వు తిరిగి జన్మించినవా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినవా, నువ్వు ఉపవాసంలో ఉన్నావా, భారం కలిగి ఉన్నా, ఇలాంటి ప్రసంగాలు ఉంటుండే. ఇప్పుడు దేవుడు ఆశీర్వాదించేస్తాడు, మీరు కానుక ఇచ్చేయండి. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు, కానీ నీకు విశ్వాసం లేదు, అందుకే నీ లోపల పనులు కావట్లేవు. మీరు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, మీరు మందిరంకి వస్తలేరు, అందుకే దేవుని ఒక శాపం మీ మీదకి ఉంది. క్రమం తప్పకుండా మందిరంకి రండి, కానుకలు సమర్పించుకోండి, మీ లైఫ్ మారిపోతుంది. ఈ ప్రసంగాలే ఉన్నాయి. మందిరానికి రండి, కానుక ఇవ్వండి. క్రిస్మస్ మీటింగ్ చేస్తున్నాం, కానుక ఇవ్వండి. ప్రేయర్ మీటింగ్ పెడుతున్నాం, ఇవ్వండి సార్. ఇవ్వకపోతే మీకు నరకం, ఇవ్వకపోతే వర్కౌట్ కాదు. ఇవే చెప్తున్నారు కానీ భారం కలిగి ఉండాలి. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పేటోనికి కన్నీరు రాదు, వినేటోనికి కూడా కన్నీరు రాదు. లేదు, ఎక్కువ చెప్తే వెళ్ళిపోతారు, ఎటు పోతారో ఏమో తెలియదు. ఎందుకు చెప్పాలి? అద్భుతాలు గురించే మాట్లాడాలి. అదవుతుంది, ఇది అవుతుంది, ఇది నడుస్తుంది అనమాట సంఘం. అది కూడా సైతాన్ ఒక కుట్ర. అది సైతాన్ ఆ విధంగా సంఘానికి అట్లా చెప్తున్నాడు. మనం దేవుని స్తుతించాలా, మనకు మాత్రం దేవుడు అవి చెప్తలేడు. హల్లెలూయా. భారం కలిగి ఉండండి, రోషం కలిగి ఉండండి, భరించే స్వభావాన్ని డెవలప్ చేసుకోండి, సహించే స్వభావం డెవలప్ చేసుకోండి. ఎవరో ఏదో అన్నారని బీపీలు పెంచుకొని బట్టలు చింపుకోవటం కాదు. ప్రార్థనలో గడపండి, ప్రార్థన ద్వారా ఏదైనా సాధించండి అని దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. ఇక ప్రతిరోజు పొద్దున భయం అవుతుంటుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం అసలు సబ్జెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలా జరగబోతున్నాయి. అసలు ఏమేమి జరుగుతాయి అంతా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు ఆ వచనం విన్నప్పుడల్లా భయం అవుతుంది, అమ్మో ఇట్లా అవుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ సింపుల్గా శాంపుల్గా టచ్ చేసినాను. రేపు వచనం ఇంకా కొంచెం డెప్త్లో మనం పోదాం. కాబట్టి ఓవరాల్గా నేను చెప్తుంది ఏంటంటే, దేవుని రాకడకు సిద్ధపడండి. నీకెవరు మర్యాద ఇవ్వకపోయినా నడుస్తుంది, నిన్నెవడు ప్రేమించకపోయినా నడుస్తుంది, నీకోసం ఎవడు పరామర్శించకపోయినా నడుస్తుంది. పోని వదిలేయండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, మనం సిద్ధపడాలి, సంఘాన్ని సిద్ధపరచుకోవాలి. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని సిద్ధపరచుకోవాలి, మాదిరి చూపించి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.